బయట 20 రూపాయలు ఎప్పుడు ఎప్పుడు అవ్వంటావు కాదు సంబంధం కదా మండలము వీరుద్రవరం 608 సర్వే నెంబర్లో దాదాపు 360 ఎకరాల భూమి ఇక్కడ ఉన్నది. ఇక్కడ అందరికీ రైతులకంతా అసైన్మెంట్ చేసి పట్టాలు ఇవ్వడం జరిగింది. 1996 నుంచి సాగుబడి చేసుకున్న వాళ్ళకి అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు రైతులకు సాగుబడి కింద పట్టాలు ఇవ్వడం జరిగినది. ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళు సాగుబడి చేసుకుంటూ కొంతమంది చెట్లు నాటుకోవడం, చిన్న చెట్లు, నిమ్మ చెట్లు, తర్వాత వ్యవసాయ నిమిత్తము కంది పంట, మిరపకాయ, తర్వాత ఉల్లిగడ్డ, రకరకాల పంటలు సాగుబడి చేసుకుంటున్నారు ఇక్కడ రైతులు. వాటితో పాటు కూడా నేను పొలాలను సాగుబడి చేసుకుంటున్నాము. తర్వాత పొలాలకు గెట్ల వెంబడి మన టెంకాయ చెట్లు, చీని చెట్లు, తర్వాత రకరకాల సంబంధించిన పండ్ల తోటలకు సంబంధించిన చెట్లు కూడా నాటడం జరిగింది. ఇంకా చుట్టూ గెనాలు కంచె లేదు కాబట్టి గొర్రెల వాళ్ళు మేపడం వల్ల లోపల ఉన్న చెట్లు కూడా దెబ్బతిని చెట్లు ఎండిపోవడం జరిగింది. పోయిన సంవత్సరం ఎండలు ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు చుట్టూ ఉన్న గెనాలకు సంబంధించి ఇక్కడ ఉన్న టెంకాయ చెట్లను పక్కన పొలం కొన్న గురునాథ్ అనే వ్యక్తి దౌర్జన్యంగా పొలాన్ని ఆక్రమించి టెంకాయ చెట్లను పెరిగివేయడం జరిగింది. ఆ చెట్లు కూడా ఇక్కడ లేకుండా వేరే చోట అక్కడ ఎక్కడో డంప్ చేసినాడు అతను. దీని విషయమై రూరల్ తహసీల్దార్కి రమేష్ బాబుకి, రూరల్ సిఐ తర్వాత శ్రీధర్ సార్కి కంప్లైంట్ చేసినా కూడా అతను ఏమాత్రం వాళ్ళు స్పందించలేదు. నిన్న నా పొలంలో గుండ్లు ఉన్నాయి, తర్వాత కందికోయలు ఉన్నాయని నేను ట్రాక్టర్లు తర్వాత జేసీబీతో గుండ్లు తీసేపిస్తుంటే మళ్ళీ నా పని కూడా నిలబెట్టడానికి నిన్న రమేష్ బాబు తహసీల్దారు తర్వాత రూరల్ సిఐ గారు పని నిలబెట్టామని నాకు కూడా ఫోన్ చేసి భయపేయడం జరిగినది. నేను ఆ విషయంలో నా పొలంలో నేను పని చేసుకుంటున్నాను సార్. ఎంక్రోచ్మెంట్ ఎవరైతే చేసినారో ఆయనకు సంబంధించి నేను ఆయన మీద యాక్షన్ తీసుకోమంటే మీరు ఏమాత్రం యాక్షన్ తీసుకోకుండా నా చెట్లు పెరిగేసినారు. అవి దాదాపు 5 సంవత్సరాలు టెంకాయ చెట్లు పెరిగేయడం జరిగింది. దాని మీద యాక్షన్ తీసుకోమంటే మీరు నాకు ఫోన్ చేసి మళ్ళీ మీరు భయపిస్తున్నారంటే అతను నాతో మాట్లాడుకున్న ఫోన్ కట్ చేయడం జరిగింది. ఈ రకంగా మేము దాదాపు 1996 నుంచి అంటే మాకు 2001లో మాకు అసైన్మెంట్ జరిగింది. అంటే దాదాపు 30-35 సంవత్సరాల నుంచి ఉన్న సాగుబడి భూములను పక్కన కొనుక్కున్న రియల్ ఎస్టేట్ వాళ్ళు మా భూములను కబ్జా చేస్తూ పొలాలకున్న చెట్లను పెరిగేస్తూ బోర్లను అంతా కబ్జా చేసుకుంటూ వాళ్ళు నానా రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు రైతులను. దీనిపైన ప్రభుత్వం వారు వెంటనే స్పందించి అధికారులకు తగిన సూచనలు ఇచ్చి ఎటువంటి పక్షపాతం లేకుండా